బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. భార్యాభర్తల రిలేషన్ కనుక మనం చూస్తే, లేదు అంటే పెళ్ళికి రెడీ అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయిల రిలేషన్ మనం చూసుకున్నా కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ మధ్య గ్యాప్ రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పక్కదారి పట్టే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అది ఫిజికల్గా అవ్వచ్చు, ఎమోషనల్గా అవ్వచ్చు. డ్యామేజ్ చాలా పెద్దగా ఉంటూ ఉంటుంది. దాన్ని చీటింగ్ అనొచ్చా? అంటే భార్య ఉన్నప్పుడు, లేదా గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉన్నప్పుడు, బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇలా కనెక్ట్ అవ్వడం, పక్కదారి పట్టడం చీటింగ్ అవుతుంది అంటారా? మీకేమనిపిస్తుంది, చీటింగా కాదా? ఖచ్చితంగా చీటింగే. ఎవరిని అడిగినా కూడా అది చీటింగ్ అనే చెప్తారు. నీది కాంది, నీకు రాంది. స్కూల్లో కాపీ కొడితే ఏమంటారు? చీటింగ్ అంటారు. అవునా? నీది కాని వస్తువును దొంగిలిస్తే ఏమంటారు? చీటింగ్ అంటారు. సో అలాగే ఒక రిలేషన్లో మీరు అన్నట్టు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, లేకపోతే భార్యాభర్తలు కానివ్వండి, వీళ్ళిద్దరూ ఉండగా అంటే రిలేషన్లో ఉన్న తర్వాత ఉన్నప్పుడే నువ్వు ఇంకొకరితో గనక ఫిజికల్ ఆర్ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నట్టయితే దాన్ని ఎటువంటి డౌట్ లేకుండా చీటింగ్ అని మాత్రం సర్టిఫై చేయొచ్చు. మరి ఆ చీటింగ్ అనే పదం ఎలా వాడతారు మేడం? మాకున్న సమస్యలకు మేము ఇలా చేశాము అని ఎవరి వాదన వాళ్ళది కరెక్ట్ అనిపించేటట్టు వాదిస్తారు జనరల్గా. ఆ టైంలో మనం చాలామంది అంటాం, నీకేం తెలుస్తుంది, నా పొజిషన్లో ఉంటే నీకు తెలిసేది. ఖచ్చితంగా అంటాం. అందుకనే ఆ ఒక చెప్పుల్లో ఉండి చెప్పు కొరుస్తుంది అని చెప్తే ఎలా తెలుస్తుంది? ఏం తెలియదు. నువ్వు కూడా చెప్పులు వేసుకొని నడిచినప్పుడే కరుస్తే ఎలాగా? అలాగా ఎంపతి అనేది మనకు లేకపోవడం వల్ల ఒక మన రిలీజియస్ కల్చర్ అనే వాల్యూస్ ఒక మాదిరిగా ఉండటం వల్ల ఖచ్చితంగా ఒక మనిషితో మనం సహజీవనం చేస్తున్నప్పుడు మనస్సుగా కానివ్వండి, మనసు పరంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి అటాచ్ అయిన తర్వాత మీరు అన్నట్టు కొన్ని రోజుల తర్వాత ఎందుకు వేరే వాళ్లకు కనెక్షన్ వెళ్తుంది? ఫస్ట్ అది మాట్లాడుకుంటే చీటింగా కాదా అనేది ఎవరికి వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు. మనం ఓవరాల్గా విన్నప్పుడు మాత్రం చీటింగ్ అనేది అందులో ఎటువంటి ఒక అపోహ అంటే సెకండ్ థాట్ లేకుండా అయితే చీటింగ్ అని చెప్తాం. సరే, అసలు ఎందుకు చేస్తారు మేడం అబ్బాయిలుగా? మనం రెండు జెండర్స్ తీసుకుందాం. జనరల్గా మనం ఏదో ఫెమినిస్టులాగా ఊరికే అబ్బాయిలే చేస్తారా అన్నట్టు ఇప్పుడు ధీటుగా అమ్మాయిలు కూడా చేస్తున్నారు కాబట్టి మనం రెండు తీసుకుంటే న్యాయపరంగా మాట్లాడినట్టు ఉంటుంది. దీంట్లో బేసికల్గా స్టార్టింగ్ మనం రెండు రిలేషన్స్ని కంపేర్ చేస్తూ వెళ్తే ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ పెళ్ళైనాక కానీ ఫస్ట్లో అసలు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది ఉషా? అసలు వాళ్ళు సొల్లు చెప్పినా ఏం చెప్పినా ఇద్దరు ఎంత ఎక్కువగా వింటారు చూడు. ఇప్పుడు ఆమె వెళ్ళి, మా ఇంట్లో మా అమ్మ ఇట్లా అయింది, మా ఇంటి పక్కన ఆమె మా ఫ్రెండ్ తెలుసా ఇట్లా చేసింది, మా ఫ్రెండ్ ఇక్కడ పోయింది, మేము ఈ షాపింగ్కి వెళ్ళినాం, ఇది కొనుక్కో, గలగలా గలగలా మాట్లాడుతుంటే వినాలనిపిస్తూ ఉంటుంది. వింటాడు. వినాలనిపిస్తుందా లేదా అది మనం చెప్పకూడదు. అప్పుడు వినాలనిపించిన ఆ ముచ్చటనే పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? అమ్మాయి గనక భార్య కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ అదే విధంగా ఏమండి ఈరోజు లేకపోతే ఇదైంది, లేకపోతే మన పక్కింటి ఆమె ఇట్లా అన్నది, మీ అమ్మ ఇట్లా అన్నది, లేకపోతే నా పిల్లలు ఇట్లా చేసినారు, మీ ఆడబిడ్డ ఇట్లా అన్నది, ఇది అన్నది, వీళ్ళకి ఏమో కొనుక్కుంది, ఏమో కొనుక్కోలేదు, ఈమె దగ్గర కారు ఉంది, ఆమె దగ్గర నగు ఉంది, నా దగ్గర ఇట్లనే మాట్లాడింది. ఈయనేంటాడా? ఈ వోంట్ అండర్స్టాండ్. ఆయనకి సోది నస అనే ఫీలింగ్ పెడతాడు. అంతకుముందు వేరే కదా, అందుకనే బంధం కుదిరింది. మరి ఆ బంధము అలా కనుమరుగైపోవడం ఏంటంటే అర్థం చేసుకోకపోవడం. అయితే మీరు ఇదంతా సోది కదా మేడం, కంప్లైంట్ కదా మేడం, ఎన్ని రోజులు వింటారు మేడం అని మీరు అనొచ్చు. అది పనికొచ్చేదా మేడం అని అబ్బాయిలు ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనుకుందాం. మనం ఆ క్వశ్చన్ కూడా మనం వేద్దాం. అయితే ఈ అండర్స్టూడ్ అనేది వాళ్ళు చేసినా చెయ్యకపోయినా, అంటే వాళ్ళు ఆ హెల్ప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటి ఆమెను తీసుకుందాం. పక్కింటి వాళ్ళు ఏదో సతాయిస్తున్నారో, ఏదో ఈమెను హ్యూమిలేట్ చేస్తున్నారో, లేదా అత్తగారోళ్ళో ఆడపడిచి వాళ్ళో ఏదో ఇబ్బంది క్రియేట్ అయింది. నువ్వు ఏం చెప్పి తీసుకొచ్చినావు? 7 చుట్లు తిరిగి ఏం అడుగులు వేసి ఏమి శబదం చేసినావు? నేను నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పావు. నువ్వు చూసుకోకపోయినా బాగా వినాలి కదా. ఒక అమ్మాయిని నువ్వు పూర్తి తరహాగా తెచ్చుకున్నావు, విను ఫస్ట్, శాంతం విను. నువ్వు ఆ కచ్చి ఆ వినేది ఎలా వింటారు అంటే, ఐ కెన్ సే బోత్ ద జెండర్స్ని మనం ఇదే టాపిక్ తీసుకున్నా. వి విల్ టాక్, జెంట్స్ ఇది వేరే టాపిక్ ఉంటుంది కాబట్టి లేడీస్ టాపిక్స్ మాట్లాడదాం ఫస్ట్.
ఏం టాపిక్ ఉంటే జనరల్గా ఇప్పుడు అమ్మ చెప్తుంది, ఏంటండి మీ అమ్మ ఉన్న మీ అక్క ఇలా వచ్చారు, లేకపోతే వాళ్ళు చీరలు తెచ్చుకున్నారు, నాకైతే తెలియదు, లేకపోతే ఏదో ఆమె సొద ఎల్లబోసుకుంటుంది. ఇప్పుడు నీతో చెప్పటం బెటరా, 10 మందికి వెళ్ళి చెప్పటం బెటరా? మనతో చెప్పడమే బెటర్ కదా. నా భర్త నన్ను ఆదుకుంటాడు అనే ఉద్దేశంతో ఆమె సొద చెప్పుకుంటుంది. వినేటప్పుడు వీళ్ళు ఎలా వింటారంటే, మంచి జస్టిస్ చౌదరి సర్దార్ పాపారాయుడు అనుకుంటారు, ఇటువైపు ఉన్న పెద్దరాయుడు అనుకుంటారు ఎవరు, భర్తలు. అసలు వెంటనే సొల్యూషన్ చెప్పేయాలి వీళ్ళకి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఈమె చెప్పింది కదా, ఈమెకి సలహా ఇవ్వకపోతే ఈయన పెద్దరికం ఊడిపోదు. నా తెలియదే అన్నాడంటే మళ్ళీ ఏదో ఒకటి అంటది. అందుకని ఏదో సలహా ఇవ్వటంలో 90% వీళ్ళది విని అర్థం చేసుకుని సలహా ఇచ్చేది ఉండదు. అర్థం చేసుకుని ఫస్ట్ అర్థం చేసుకో, అర్థం చేసుకుంటే సగం లొల్లి ఉండదబ్బా, 80% శాంతం అయిపోతారు. ఓ అలా జరిగిందా, అలా విను, అసలు ప్రేమగా అవునారా, లేకపోతే చెయ్యి పట్టుకో, సగం డౌన్ అవుతారు. దే విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. నువ్వు అది వినకుండా అట్లా చేసి ఉండరే, నీకు అట్లా అర్థమైంది, నీకెట్లా అర్థమైందో, ఆమెకు కదా కడుపుని వచ్చింది, ట్యాబ్లెట్ ఎవరు వేసుకోవాలా, ఆమె వేసుకోవాలా, నువ్వు చెప్తే ఎట్లా కడుపు నొప్పి లేదు, తలనొప్పి లేదు అని యూ విల్ గెట్ ఎంత ఈ నొప్పులకే అట్లా అంటేనే ఎంతమంది కోపం. ఉషా, నీకు ఎప్పుడైనా నీకు తలనొప్పి వస్తుందనో కడుపు నొప్పి వస్తుందనో మీ ఆయనతో అన్నావు, ఆయన అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు, అసలు ఎట్లా కాలుతుంది, అసలు ఇది పోద్ది. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? క్యాన్ యూ షేర్? సచ్చి బోల్. ఎస్ ఆర్ ఎస్, ఐ కెన్ సే నో అనేది అసలు ఎవరికీ ఉండదు. అది ఎంత హర్ట్ అవుతుంది అంటే, ఈ పెయిన్ ఉష్కాకి ఇక్కడ తగులుతుంది ఉషా, అది ఏమో అర్థం కాదు. నన్ను చాలాసార్లు మా ఇంట్లో ఏదైనా వస్తే హాస్పిటల్ నేనే వెళ్ళాలా అంటాను. అది నేను ఊరంతా నా పని నుంచి, ఐఎమ్ ఎ వెరీ ఇండిపెండెంట్ లేడీ, ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ విమెన్, బట్ స్టిల్ యూ నీడ్ సంబడి టు టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. ఈస్ ప్యాంపరింగ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రిలేషన్. సో అలా నువ్వు అది ఏమనకుండా నువ్వు ఏం కాదులే అని అంటే, ఆమె కదా అనుభవించింది, ఆమెకి కదా బాధ అయింది, అది వాస్తవమా కాదా ఇంకొకసారి కరెక్షన్ చెయ్యి. సో పూర్తిగా శాంతంగా విని అర్థం చేసుకుని ఆమె షూలో ఆమె మాదిరిగా ఆమె మనిషిగా నువ్వు ఎప్పుడైతే సలహా ఇస్తావో, ఇంకొక వైపు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారా? మనం ఫిజికల్ది పక్కన పెడదాం, మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం. ఫిజికల్గా అటాచ్ అవ్వడం కంటే ద మోస్ట్ డేంజరస్ ఈజ్ ఎమోషనల్గా కనెక్ట్ కావడం. ద మోస్ట్ డేంజరస్ కనెక్షన్ ఈజ్ ఎమోషనల్ కనెక్షన్ ఉషా. సో ఆ ఎమోషనల్గా కనెక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ లోపాలు, ఇప్పుడు నేను చెప్తున్న లోపాలు ఏదైతే జరుగుతాయో, ఆ భర్త మీద ఆ భార్య మీద వాళ్ళకి స్వాంచింతన అంటారు. అంటే నీకు ఒక నెమ్మది, ఒక శాంతము, ఒక ప్రశాంతత, ఒక ఓదార్పు, ఒక ఊరట మానసికంగా కలగకపోవటం. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్వేస్ ఫిజికల్. అమ్మాయి భార్య అన్ని విధాలుగా ఫిజికల్గా సాటిస్ఫై చేస్తూ ఉండొచ్చు, భర్త ఫిజికల్గా సాటిస్ఫై చేస్తుండొచ్చు. బట్ ఎప్పుడైతే ఎమోషనల్ నీడ్స్ బోత్ ద వేస్ సాటిస్ఫై అవ్వలేదో, ఇది ప్రాస్టిట్యూజం లాగా కనిపిస్తుంది. అప్పుడు నా భర్త ఏమి వినడు కానీ ఇది మాత్రం కావాలా అనే ఒకటి వచ్చి, ఈ సెక్షువల్ రిలేషన్ మీద మరి ఈయనప్పుడు ఈయనతో పడుకుంటున్నా, మరి ఈయనేవాడు ఉన్నాడు, ఆమె ఉన్నది, దిస్ ఈజ్ జస్ట్ ఫిజికల్ రిలేషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ ఉద్దేశంలో ఏంటి? ఎమోషనల్ కనెక్షన్. అది లేదు ఇక్కడ మరి రెండు సైడ్లా. దట్స్ వై దే కనెక్ట్ మోర్ ఎమోషనల్లీ, దెన్ ద సెకండరీ విల్ బి అ ఫిజికల్. అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకు అని మనం ఎమోషనల్గా కనెక్ట్, ఫిజికల్ది తర్వాత మాట్లాడుకుందాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అబ్బా. మెయిన్ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడమే డేంజరస్. డివోర్స్లు అవ్వడం కానీ, సూసైడ్స్ అవ్వడం కానీ మోస్ట్లీ అయ్యేది ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు. సో సెకండ్ ఏమవుతుందంటే, ఈ అర్థం చేసుకోలేదని ఇంకొకటి, బేసికల్గా చాలామంది, మనం ఒక ఫంక్షన్ అయింది అంటే ఆ మనిషి ఇప్పుడు అందరున్నా ఆమె ఒక గుర్తింపు, అంటే ఒక చిన్న యాడ్ వస్తుంది ఉషా, బ్యూటిఫుల్ యాడ్, నాకు భలే నచ్చిన యాడ్. అందరూ కలిసి ఒక టేబుల్ మీద కూర్చుంటారు, అత్త మామ కోడలు కొడుకు పిల్లలు కూర్చుంటారు. సో భర్త చాలా మంచిగా ప్రేమగా భార్యతో బాగుంటాడు, అందరు అమ్మ నాన్న, అంటే బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అత్త కోడలు అందరూ. సో అట్లా ఉంటే నీకు పిల్లకి అడుగుతాడు, నేను ఒక కారు కొందాం అనుకుంటున్నాను అమ్మ, నేను ఏదో ఇలా ఒక కారు కొందాం అనుకుంటున్నాను, కారు ఏం కొనాలా అని అడుగుతాడు.
అంటే ఆమె ఏం చేస్తుందంటే నాకేం తెలుసురా, యూ డిసైడ్ అంటది. అనగానే సెకండ్ హీల్ గో టు చిల్డ్రన్, దెన్ హీ వోంట్ ఆస్క్ వైఫ్. అంటే అసలు ఆమె కన్సిడర్ రిలేషన్లోనే లేదు, వ్యాలిడేషనే లేదు. ఇంట్లోకి ఏం వస్తువు కావాలా లేదు, అసలు ఇంటి మనిషి అక్కడ ఉంది, ఆమెకి ఒక రెస్పెక్ట్. అందరూ ఉన్నప్పుడు అక్క నువ్వు తిన్నావా, లేకపోతే చెల్లె నువ్వు తిన్నావా, అమ్మ నువ్వు తిన్నావా, భార్యను అడగని వాళ్ళు బోలెడమని ఉన్నారా లేదా? ఎందుకు వాళ్ళ ఉద్దేశంలో మేబీ అడగద్దు అని అహంకారం అనేది పక్కన పెడితే, తింటుందిలే మనామేలే, ఆమెనే కదా చేసింది. నో, నువ్వే కదా డబ్బులు తెచ్చుకున్నది, నువ్వే కదా నీ డబ్బులతోటే కదా వండి పెట్టింది, మరి పెట్టుకొని తిను, నీ డబ్బులే కదా, నువ్వే కదా అసలు మొత్తం దొరవ ఇంటికి. మళ్ళీ నిన్ను నేనెందుకు అడగాల? నీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా? మేక్ సెన్స్? ఆ పట్టించుకోని తనము, మనిషిని అన్సీన్గా, అంటే వాళ్ళు అసలు ఉన్నరా లేదా అనే ఒక ఇంపార్టెన్స్. ఒక ఫంక్షన్ చేస్తుంటే కొంతమంది అసలు వాళ్ళని కన్సిడర్ చేస్తారా ఉషా? అరే ఈ అన్నం బెటరా, ఈ కూరలు బెటరా, లేకపోతే ఇంకా ఎవరో అసలు అనామకులు, ఐ కెన్ సే అనామకులు, దే విల్ ఆస్క్ అదర్ రిలేషన్. అంటే వాళ్ళు అసలు వెనకకు పోయి ముచ్చట పెడతారు, అసలు దమ్ముడికి కూడా మనకు ఉపయోగపడరు, హెల్ప్ చేయరు, ఇన్ఫ్యాక్ట్ మనల్ని హర్ట్ చేస్తారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనకి నిందలేస్తారు. వాళ్ళని అడుగుతారు. నీ భార్య నీ భర్త నీకు అన్నిట్లలో అడుగుతోడు ఉన్న వాళ్ళను నువ్వు కన్సిడర్ చేయాలా వద్దా? ఆమెకి ఎన్ని కోరికలు ఉన్నాయో, ఆ ఫంక్షన్లో ఏం పెట్టాలని, సరదాగా ఇది కొనుక్కోవాలని, సరదాగా ఈ డొక్యూర్ చేయాలని. వెన్ యూ థింక్ షీ డజంట్ నో ఎనీథింగ్, వై డిడ్ యూ మ్యారీ? లేదు అర్థం చేసేటారు, అరే ఇట్లా బాగుంటుందిరా, ఆమెకి తెలివి లేదు మేడం, తెలివి తెప్పియో. మళ్ళీ నీకు తెలివి ఉంది కదా, ఆమెకి తెలివి లేదు అని డిసైడ్ చేసే అంత తెలివి నీకు ఉన్నప్పుడు కాంట్ యూ మేక్ హర్ ఇంటెలిజెంట్? అదే కదా నీ తెలివి కళ్ళతనం. నీ భార్యను తెలివి లేకున్నా నీ పక్కన నిలబెట్టుకున్నప్పుడే కదా అబ్బా అది హర్ట్ అవుతుంది ఉషా. ఎప్పుడు హర్ట్ అవుతుంది? స్టార్టింగ్లో పించ్ అవ్వటం, అలగటం ఆ చిన్నగా ఉంటాయి. రాను 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 డీప్ పుండు పడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 2 పాయింట్లు జరుగుతుంటాయో వేరే వాళ్లకు వైపు దగ్గర అవ్వటం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకా చెప్పుకోవాలి నీకు, ఈ 2 జరిగిన తర్వాత కూడా ఇంకా డీప్గా, అంటే ఇవన్నీ భరించినాక కూడా వీళ్ళు హర్ట్ అయ్యారు అని అనుకుంటే కనుక, సో బేసికల్గా ఈ లాస్ట్ ఏదైతే ఉందో, అంటే లాస్ట్ అని చెప్పను, చాలా యాడ్ అవుతాయి, మనం కొన్ని ఒక మెయిన్వి తీసుకున్నాం అనుకుంటే, బేసికల్గా ఏంటంటే ఆ భర్త మీద అంటే నమ్మకం లేకపోతే సేఫ్గా ఫీల్ అవ్వకపోవడం అనుకుందాం. అంటే ఏంటి మేడం అని మీరు అడిగితే కనుక, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడి నా భార్య అలా కాదు, తప్పు చేయదు, ఏదో ఒకటి ఫస్ట్ ఒక నలుగురు ముందు ఆ వాస్తవం ఎప్పుడైతే వచ్చినప్పుడు తన సైడ్ తీసుకోకుండా ఆపోజిట్ సైడ్ నువ్వు ఎప్పుడైనా అది చిన్నది కానీ పెద్దది కానీ ఎప్పుడైతే వినిపిస్తుందో, నా అన్నవాడు ఎవరు ప్రపంచంలో? ఒక ఆడదానికి పెళ్లి కాకముందు తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త, ఇక అందులో సెకండ్ థాటే లేదు. ముసలితనంలో కొడుకు, అవునా? అలాంటప్పుడు నువ్వు తను ఆవేదనగా ఇలా ఒక మనిషిలోకి చూసినప్పుడు, మనవాడే పరాయి వాడయ్యి నీ వంక చూసినప్పుడు, ఓ షేట్, ఈయన కోసమా ఎన్ని రోజులు? ఈ లోపల బయట ప్రపంచంలో తోడేళ్ళలాగా మేము వైపు చూస్తుండొచ్చు, ఎవడో గోకుతుండొచ్చు. ఈయన కోసమా నేను ఎన్ని త్యాగాలు చేసింది, నా ఆనందాలను కప్పిపుచ్చుకుంది, ఏ విషయంలో నన్ను సహకరించట్లేదు. అలా ఒకటి. రెండోది, అతను ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అంటే క్వాలిటీ టైం అని ఇందాక అనుకున్నాము, లేకపోతే ఆమెను లెక్క చేయకపోవడం కానివ్వండి, అంటే ఒక మనిషిలాగా ఆమెను ట్రీట్ చేయకపోవడం కానివ్వండి, ఒపీనియన్ షేరింగ్ కానివ్వండి, అతను బయట అంటే తన ఫోను తను పట్టుకొని తన లోకంలో తను ఉండడం కానీ, ఇంట్లో ఉన్నా కూడా తినతో ఒక మనిషి ఉన్నది అని ప్రవర్తించకపోవడం కానివ్వండి, ఇవన్నిటికి ఆ మనిషి ఇక్కడ ఎమోషనల్లీ డిస్కనెక్ట్ ఎప్పుడైతే అవుతుందో, ప్రతి మనిషికి యూ నీడ్ అనదర్ కంపానియన్ టు టేక్ షోల్డర్. అవునా కాదా? 100%. అది ఎప్పుడైతే మందగిస్తున్నాయో అలాంటివే, బయట రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అని ఎంత వాస్తవంగా చెప్పుకుంటున్నామో, వెళ్ళినా వెనక్కి రాలేక అది తప్పు అనే ఒక గిల్ట్లా డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు.
వెళ్ళంగానే సంబరం కాదు. ఆ ఎమోషనల్లీ కనెక్ట్ అయినోడు వాడు చక్కదనం ఉంటుందా? వాడు మొగోడే కదా మళ్ళా. ఎస్. అక్కడ దెబ్బలు తగిలించుకొని ఇటు కక్కలేక మింగలేక ఒక రకమైన నరకయాతన పడుతూ డిప్రెషన్లకు వెళ్ళిన వాళ్ళు ఇంకొక వర్గం ఉంటారు. సో ఈ ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ నీడ్స్ ఎప్పుడైతే మీకు మీట్ అవ్వలేదో, బయట ఎమోషనల్ నీడ్స్ ఎవరితో అయితే మీట్ అవుతున్నాయో వాడి పిల్లాన్ని వాడికి చూసుకోవడానికి ఉండదు. మళ్ళీ ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటోళ్ళకు మళ్ళీ వాళ్ళ భార్యలకు ఇదే ఉంటుంది. ఇప్పుడు ఈ మూడన్నీ అవుతుంటాయి అక్కడ. కానీ ఇక్కడ తగుదునమ్మా అని వీళ్ళు మళ్ళీ రచ్చబండ కార్యక్రమానికి ఎక్కి మన దేశంలో ఉన్న మహిళలను ఉద్ధరించడానికి బయలుదేరతారు. వీళ్ళు ఎమోషనల్ నీడ్స్ కనెక్ట్ అవ్వగానే పాపము మళ్ళీ నమ్మడం జరుగుతుంది. మేక ఎవరిని నమ్ముతుంది? కసాయివాడిని నమ్ముతుంది. కానీ తెలివంది ఏంటి అంటే అది ఇంకా రాటు తేలిన కసాయివాడు అని. అలా ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఫిజికల్ నీడ్ ఏముందిరా వాళ్ళకి అది పెద్ద అవసరం అనిపించదు. అంటే లేడీకి ఎమోషనల్లీ కనెక్ట్ అయినాక ఆ ఫిజికల్ నీడ్ అనేది వాళ్ళకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. వీళ్ళతో సొంత భర్తతో కానీ భార్యతో కానీ ప్రాస్టిట్యూజం అనిపించినప్పుడు ఎవరితో అయితే మనస్సు ముడిపడాలి అని 100 సార్లు చెప్పేది. అందుకే మనస్సు ముడిపడితేనే శారీరకమైన బంధం కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం. శారీరక బంధంతో మనస్సు ముడిపడవడం అనేది మొగోళ్ళకి, ఆడవాళ్ళకి అట్లా కాదు. సో దిస్ షుడ్ బి అండర్లైన్డ్. సరే, కమింగ్ టు ద జెంట్స్కి కూడా తీసుకుందాం. లేడీస్కి అవుతున్నాయి మేడం, జెంట్స్ వీళ్ళకి కూడా అవుతున్నాయి. బట్ లేడీస్కి ఏం నచ్చవు, చాలా నచ్చనివి మాట్లాడుకున్నాం మనం కొన్ని. అలాగే మొగాళ్ళకు కూడా ఎందుకు ఏమి మీట్ అవ్వకపోతే, ఇప్పుడు వీళ్ళకన్నా ఎమోషనల్ నీడ్ ఏముందో అని మనకి ఇవన్నీ వినిపించుకోలే అనుకున్నాం. వీళ్ళకి మరి ఏ వల్ల వీళ్ళు పక్కదారి ఎందుకు పడతారు, ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అవుతారు? ఫిజికల్గా కనెక్ట్ అవుతుంది అంటే ఒక అర్థం ఉంది. ఫిజికల్గా కనెక్ట్ అవుతుంది అంటే మగాళ్ళు మేడం అంటారు, విషం తిప్పేసి మొగాడన్నాక ఆ మాత్రం చేస్తాడని మన ఆడోళ్ళే అంటారు. ఇంకా దారిద్రం అది, మనకి దౌర్భాగ్యం. అంటే చెయ్యకపోతేనే వాడికి అవమానం అన్నట్టు. ఉప్పర్ మీటింగ్ వేసినప్పుడు అబ్బాయిలు నేను ఆమె ఇంకో అంటే వాళ్ళకి ఒక గ్రేట్నెస్, మొగతనం చూపించుకొని. కానీ అది కాదు మొగతనం అంటే. ఉన్న భార్యను సాటిస్ఫై చేస్తూ, ఎమోషనల్లీ ఫిజికల్లీ నువ్వు ఆమెను సాటిస్ఫై చేస్తూ, ఫినాన్షియల్లీ బాధ్యతలను పంచుకుంటూ బంధాన్ని నువ్వు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తావో ఈజ్ ద వన్ మ్యాన్. సో వీళ్ళేమో మొగతనానికి వేరే డెఫినేషన్ ఇచ్చుకున్నారు, వాళ్ళ ఇష్టం. మొగతనం అంటే ఇది అన్న ఉద్దేశంతో. సో వీళ్ళు ఎందుకు హర్ట్ అయ్యి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అదర్ దాన్ ఫిజికల్ అంటే? ఎమోషనల్గా మొగోళ్ళు కనెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం. జనరల్గా వాళ్ళకి ఎంతసేపు భార్య పిల్లలు ఇట్లా ఉండాలి, అమ్మో ఎవరు ఇట్లా నా ఇల్లు నా ఫ్యామిలీ అనే ఉండాలనే ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడ హర్ట్ అయ్యి చేసుకుంటారంటే వాళ్ళకి నచ్చంది, ద మోస్ట్ నచ్చింది ఏంటంటే వాళ్ళని దెప్పి పొడవటం అంటారు. దెప్పి పొడవని మీకు ఇంగ్లీష్లో చెప్పుకుంటే మనం క్రిటిసైజ్ చేయటం. ఆ క్రిటిసైజ్ కూడా ఎట్లా అంటే చేసినవులే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తాహత ఉంటుంది. నీ కర్మను బట్టి ఒకళ్ళకి అంబానీ భార్య అయితే, ఒకళ్ళకి ఇన్ఫోసిస్ సుధామూర్తి అయితే, ఇంకొకళ్ళకి రేవంత్ రెడ్డి గారి వైఫ్ అయితే, ఆమె కర్మ కూడా ఎంత అనుభవించింది. తర్వాత చూడు అద్భుతమైనది జరిగింది. సో ఎవరి రాతకి ఎంత ఎలాంటోడి దొరకాలో అది మనం ముందు నుంచే అడుక్కొని వస్తాం. నీకు ఎంత ఫ్యామిలీ ఉండాలి, ఎంత డబ్బులు వచ్చే మొగుడు ఉంటాడు ఎలా. సో ఆ డబ్బుల విషయంలో నువ్వు సంపాదించలేని మొగుడివను మినిమం అయితే సంపాదించాలి. ఏ మొగుడు నువ్వు రిక్షా దొక్కైనా తెచ్చి భార్యను సాదాలా వద్దా? అవునా? అంటే భార్యకి మంచి జాబ్ ఉన్నా నువ్వు ఇంట్లో తిని పడుకుని తాగి తందనాలాడి అయినా నిన్ను కుష్టి రోగం వస్తే తీసుకుపోయిన ఆ పతివ్రతల లిస్ట్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి. హీ డిడ్ డూ ఎనీథింగ్ దట్ నాన్ సెన్స్. కుష్టి రోగం వచ్చింది, దట్ ఈస్ అ డిసీజ్. ఆమె పతివ్రత అయింది. అంతేగాని నువ్వు తిరుగుబోతాయి తాగుబోతాయి అట్లా వస్తే భరించట్లేదు. కాబట్టి ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఈ మనిషి సొంతంగా మంచిగా పోయి ఆఫీస్కి పోయి పని చేసుకొని తనకున్న తాహతలో, తనకున్న తెలివిలో, తనకున్న ఆ ఒక కల్చర్లో కానివ్వండి, అతను ఆ ఫ్యామిలీకి సంబంధించిన దాంట్లో అతను ఒక రకమైన సంపాదన, లేకపోతే వాడు కొంతమంది యాక్టివ్ ఉంటారు, ఇంటెలిజెంట్ ఉంటారు. చేసుకోక ముందుకే చూసుకోవాలి. చేసుకున్న తర్వాత దద్దమ్మనో దద్ది అనో లేకపోతే మనిషిని గంజిల ఈగ లెక్క తీసేసినట్టు నీకు తెలియదులే అని అంటే ఏ మొగోడికన్నా నచ్చుతుందా? అసలు ఏం చేయనోడికి కూడా నచ్చదు. ఇంకా చేసే వాళ్ళకైతే విపరీతంగా హర్ట్ అవ్వడం జరుగుతుంది. సో అది మెయిన్ వాళ్ళకి నచ్చింది. ఇంకొకటి ఏం చేస్తారంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన తెలుసా,
ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఇట్లా చేసిండు తెలుసా ఈ సో ఇంకొకళ్ళతో కంపేర్ చేయటం అనేది మొగోళ్ళకు అస్సలు నచ్చని విషయం. సో అది ఒకటి నువ్వు చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాల్సిన విషయం. యూ డోంట్ కంపేర్ విత్ అనదర్ మ్యాన్. దట్ ఈస్ ద థంబ్ రూల్. వెంటనే వాళ్ళకి ఇంకొక అమ్మాయికి బయట ఇతను నచ్చుతుంటాడు. ఓకే, ఈమెకు నచ్చలే కదా మరి, హీ విల్ కనెక్ట్ ఎమోషనల్లీ టు అదర్ పర్సన్. సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే కంట్రోల్ చేసే వైఫ్స్ ఉంటారు, మీ అమ్మింటికి పోయినావా, పోవద్దంటే ఎందుకు పోయినావు, మీ అమ్మకి డబ్బులు ఇచ్చినావా, మీ చెల్లెకి ఏం ఫోన్ చేసినావు, ఎందుకు చేసినావు అంటే కంట్రోల్ చేయాలి అని అనుకోవడం జెంట్స్కి నచ్చింది. బికాజ్ వాళ్ళది మ్యాస్క్యులైన్ ఎనర్జీ. అంటే వాళ్ళు మగాళ్ళు అంటే వాళ్ళకి రోషం, పౌరుషం, ఈగో ఫస్ట్ లిస్టులు ఉంటాయి. ఆడది అంటే అనుకువ, అడ్జస్ట్, టాలరెన్స్, ఇవన్నీ ఉండాలి అనేది ఒక థియరీస్, రూల్స్. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకున్నాం, ఈ మూడు ఈమెకి నచ్చవు, ఈ ఫెమినైన్ ఎనర్జీకి ఇవి నచ్చవు, మొగాళ్ళకి ఇవి నచ్చవు. ఆ పౌరుషం, ఆ ఈగో మీద కొట్టే టాపిక్స్ వీళ్ళకి నచ్చవు. ఆ ప్యాంపరింగ్, అర్థం చేసుకోవటం, నేను సహారా తీసుకోవడం, సేఫ్, నేను క్లీన్ అవుతాను, నన్ను ఎత్తుకో, నన్ను పూల పెట్టుకో, ఇవి వీళ్ళకి నచ్చవు. భర్త వచ్చి అంటాడా నన్ను పూలలో పెట్టి చూసుకో, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటాడా? సో దిస్ ఈజ్ హౌ దిస్ ఆర్ డివైడెడ్, ఫెమినైన్ ఎనర్జీ, మెస్క్యులైన్ ఎనర్జీ. సో కాబట్టి మొగాడికి ఎప్పుడైతే నువ్వు ఒకటి క్రిటిసైజ్ చేయడం నచ్చదు అని చెప్పుకున్నట్టు, కంట్రోల్ చేయడం నచ్చదు. నువ్వు ఇట్లా మేబీ ఆ నస భరించలేక వినొచ్చు, బట్ హీ విల్ బీ సో హర్ట్ డీప్లీ హౌ షీ కెన్ కంట్రోల్ మీ. మరి ఈ పౌరుషం ఇంకొక అమ్మాయి దగ్గర చూపించాలి కదా. అంటే అక్కడ అదర్ పర్సన్ ఈజ్ గివింగ్ దట్ ఇంపార్టెన్స్ యాజ్ మొగాడిగా, యాజ్ రెస్పెక్టింగ్. నీకు ఇవన్నీ చేసినా, నీకు జీతం ఇచ్చినా, నువ్వు డబ్బులు ఇచ్చినా, నీకు చీరలు కొన్నా, నీకు నగలు కొన్నా, నువ్వు ఇట్లనే చేస్తున్నావు. ఇంకొక ఆమెకి ఇవే రెండిస్తే ఆమె నీకు కాళ్ళు వస్తే నీకు అట్లా మంచిగా చూసుకొని ఎమోషనల్లీ కనెక్ట్ అవుతుంది. విల్ దట్ మ్యాన్ గోస్ టు హర్ ఆర్ నాట్? అసలు చీటింగ్ అదంతా మనం సబ్జెక్ట్ లాస్ట్, కానీ వెళ్తారా లేదా? వెళ్తారు. నువ్వు ఇక్కడ అసలు లెక్కనే చేస్తలేవు కదా, అతన్ని అహం మీద కొడుతున్నావు కదా. సెల్ఫ్ ఎస్టీమ్ మీద కొట్టినప్పుడు ఎప్పుడైనా అది అంతే. అది పిల్లలు మనం అనుకుంటాం, పిల్లల్ని వదిలేసి ఎట్లా పోతారు మేడం అంటే ఆయనకి ఏం హర్ట్ అయిందో. దిస్ ఇస్ హౌ వీ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బ్యాక్గ్రౌండ్ అని ఇప్పుడు మాట్లాడుతాడు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని చెప్పుకో. చాలా ఉంటాయి ఉషా, ఇది ఒకటి అని చెప్పలేము మనం పారామీటర్స్. బట్ మెయిన్గా ఈ కంపారిజను, ఈ క్రిటిసైజు, కంట్రోల్ చేసుకోవడం అట్లాంటివి ఎలాగంటే మనుషులకి, మొగాడికి ఎప్పుడైతే ఇవన్నీ హిట్ అవుతాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ నేను క్యాజువల్గా ఇట్లాంటివి చాలా అవుతాయి. నాకు ఒక 2-3 కేసెస్ ఇట్లాంటివి తగిలే. మేడం బయటికి పోగానే ఈమె బాగుంది, ఆమె బాగుంది అని చెప్తుంటాడు. అసలు ఎంత మంచోడు అనుకోవాలి. ఈమె బాగుంది, ఆమె బాగుంది అని చెప్తే పర్వాలేదు, చెప్పిండంటే నీతోటే చెప్పిండు కదా, లేకపోతే ఇంకేదన్నా చెప్పిండు. కానీ లేకపోతే మా అమ్మకు ఇట్లా చేద్దాం అనుకున్నా, లేకపోతే మా చెల్లె వాళ్ళకు పెళ్ళవుతుంది, ఇది ఇట్లా అనగానే దాని మీద అంటే ఇంకా ఆయన ఏమైనా మాట్లాడాలంటే భయం వేసేటట్టు బిహేవియర్. ఇప్పుడు నువ్వు ఏదన్నా నోరు అంటే ఫ్రీడమ్గా మాట్లాడకుండా తనను తను సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకుంటా, అంటే అబ్బా దీంతో ఇప్పుడు ఏమంటే ఏమి రాద్దాంతం అవుతుందో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ నీకు ఏది లేనప్పుడు మగాడికి చాలా సఫకేషన్ అవుతుంది. 100% బోత్ ద జెండర్స్. బట్ ఎక్కడో మనకి కొంచెం ఆ ఫ్రీడమ్ అనేది మనకు ముందు నుంచి అనొద్దు, అనుకువ అని నేర్పారు కాబట్టి ఇప్పుడు అవి కొంచెము విజృంభించటం వల్లనే ప్రతి ఒక్క మనిషిలో 2 పోలికలు ఉంటాయి ఉషా. మనము వీఆర్ మేడప్ ఆఫ్ 1/2 అర్ధనారీశ్వరులు అన్నట్టు మొగతత్వం, ఆడతత్వం ఉంటుంది. అందుకే ఎప్పుడైతే ఆడపిల్లను గట్టిగా తొక్కినప్పుడు బయటకు వచ్చి మొగాళ్ళలాగా పని చేసుకునే వాళ్ళని, క్యాఫీడే ఓనర్ని తీసుకుంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు ఆవిడ హౌస్ వైఫ్, భర్త చనిపోయినాక షీ బికేమ్ ఏ మ్యాన్ అండ్ షీ డిడ్. ఆయన చేసిన అప్పులను కోట్లను తీర్చిపడేసింది. అలాగే భర్తలో కూడా మెస్క్యులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే భర్త కూడా, ఎప్పుడైతే నీకు భర్తకు చూడండి, మీరు ఎప్పుడైనా భార్య చనిపోయినప్పుడు వాళ్ళు మదర్ అయిపోతారు. మదర్ అయిపోయి కొంతమంది హస్బెండ్ మగాళ్ళకి కూడా కన్నీళ్ళు బాగా వస్తాయి. సో దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ విల్ బి లిటిల్ హయ్యర్.
సో అట్లా వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు ఈ రకంగా కంట్రోల్ చేయటము ఇలాంటివి ఎప్పుడైతే చేస్తారో, అంటే ఏం మాట్లాడితే దీంతో ఏం రాసారా నాయన అని గుబేల్ అని బతకటం, అది వాళ్ళ మెస్కిలైన ఎనర్జీకి మ్యాచ్ అవ్వదు. సో దిస్ హౌ ఈ పారామీటర్స్ వీళ్ళని తీసుకున్నా వీళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా ఎవరైతే బయట మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతారు. బికాస్ దే వాంట్ దట్. ఇప్పుడు మనకు ఆకలేస్తే అన్నం తింటాం, దాహం వేస్తే దాహం, ఎమోషనల్ నీడ్ అవసరం ఉంది, ఎమోషనల్ బయట దొరుకుతుంది, కనెక్ట్ అవుతాం. సో ఎంత చీటింగ్ అని మనం ఎంత చెప్పుకున్నా నెత్తి నోరు కట్టుకుని, ఇవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ బంధంలో ఉంది. ఈ బంధంలో ఎప్పుడైతే నువ్వు ఇలాంటివన్నిటిని కాకుండా నువ్వు మేనేజ్ చేస్తావో అప్పుడు కూడా వెళ్ళి బయట నీకు ఎమోషనల్గానని నేను అప్పుడు 90% అప్పుడు ఫిజికల్ కనెక్షన్ కోసం వెళ్ళే వాళ్ళే ఉంటారు. ఇక అప్పుడు భగవంతుడు కూడా కాపాడలేదు, అది వాళ్ళ నీచ సంస్కారానికి సంబంధించిన విషయం కాబట్టి వీ డోంట్ స్పీక్ అబౌట్ దాట్. బట్ వెన్ ఇట్ ఈస్ లైక్ ఎమోషనల్గా ఇక్కడ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ఎట్లా అయితే ఏ డెఫిషియన్సీ ఉంటే నువ్వు ఏ మందులు వేసుకుంటున్నావో, ద ఎమోషనల్ నీడ్ డెఫిషియన్సీ బోత్ ద జెండర్స్ ఉన్నప్పుడు దే విల్ గో ఫర్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ అవుట్ సైడ్. అండ్ ఆ లీడ్ కనుక ఎట్లా ఉంటుందంటే ఆ తర్వాత అక్కడి నుంచి ఎమోషనల్గా డిస్కనెక్ట్ కాలేక, ఏదైతే ఫ్యామిలీ సోషల్ వాల్యూస్ ఉన్నాయో వాటిని తట్టుకోలేక, అవమానాలు ఎదుర్కోలేక, పిల్లల కళ్ళల్లో కానీ భార్య కళ్ళల్లో కానీ, భర్త అయితే భార్య కళ్ళల్లో, భార్య అయితే భర్త కళ్ళల్లో, సమాజం కళ్ళల్లో వచ్చే ఒక నీచమైన లుక్స్ని తట్టుకోలేక ఆత్మహత్యలు అవ్వనండి, డివోర్స్లు అవ్వనివ్వండి, అందుకే డిస్టర్బెన్స్లు, కుటుంబం అనేది విచ్ఛిన్నం అయిపోయి ఒక సంతోషం సంబరం లేని జీవితంగా మాత్రం ఆఘాతంలో పడ్డం జరుగుతుంది బేసిక్గా. సో మీరు చెప్పినట్టుగానే ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే చాలామంది ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కావచ్చు సఫర్ అవుతూ ఉంటుంటారు, పక్కదారి పడుతూ ఉన్నారు, మా మధ్య ఎమోషనల్లీ కనెక్షన్ లేదు, ఏమైందో అర్థం కావట్లేదు అనే ముందు ఖచ్చితంగా ఈ వీడియో 1-2 సార్లు చూడండి. రస్తగాని మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ఖచ్చితంగా ఆవిడ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే లైఫ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకుంటున్నారో మీ బంధాన్ని రీక్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, వండర్ఫుల్ అంటే ఎక్స్ప్లెనేషన్ అని చెప్పొచ్చు. ప్రతి పాయింట్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంటాయి, ఫస్ట్ మనల్ని మనం అనాలిసిస్ చేసుకోగలుగుతాం, మనం ఏ విధంగా ఉన్నాం మన దానిపైన అవేర్నెస్ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.